కాశ్మీర్ జలకన్య 25 ఎక్స్పోను ప్రారంభించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్. విజయవాడ సితారా సెంటర్ విద్యాధరపురం ఆర్టీసీ డిపోన ప్రక్కన ఉన్న లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో కాశ్మీర్ జలకన్య 25 ఎక్స్పోను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా ఎగ్జిబిషన్ అయినా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు, కానీ నేను అనేది అంటార్క్టికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా, ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్ లో కానీ లేకపోతే పెంగ్విన్స్ లో కానీ ఇవాళ అంటార్క్టికా కాంటినెంట్ లో ఎటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి అటువంటి వాతావరణాన్ని విజయవాడకు తీసుకొచ్చి విజయవాడ నగర ప్రజలకు తీసుకొచ్చారు. తప్పకుండా విజయవాడ నగర ప్రజలు ఎంతో ఆహ్లాదించే ఇటువంటి ఎగ్జిబిషన్ అందరూ తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని విజయవాడ నగర ప్రజలను కోరుకున్నాయి. ఇటువంటి ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చి విజయవాడ నగరం, ఎందుకంటే చూస్తే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న నగరం, ఎక్కువగా గ్రౌండ్స్ కూడా లేవు. ఇటువంటి ఎగ్జిబిషన్ రావడం వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఒక వినోదాన్ని పంపడమే కాకుండా పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి ఎగ్జిబిషన్ విజయవాడలో మరిన్ని రావాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ నిర్వాహకులందరికీ కూడా విజయవాడ నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయవాడ నగర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున, ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని మీరు అందరూ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది, పండగ వాతావరణం ఉండాలి, రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. అందుకే మనం చూస్తే పల్లె పండుగ అని, అంతేకాకుండా పట్టణాల్లో రకరకాల పండుగలు చేసుకుంటా చూస్తే విజయవాడ నగరంలో మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ షో చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డ్రోన్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సీ ప్లేన్ కూడా నియోజకవర్గంలో జరిగింది. ఎంతో మంది కష్టపడి జీవించే వ్యక్తులున్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు, ఇటువంటి షోస్ రావాలని, నియోజకవర్గ అభివృద్ధికి కూడా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ లో స్టేడియం గ్రౌండ్ లో మన పార్లమెంట్ సభ్యులైన కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేటర్లందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేశినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ అండి.
Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.